హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. మ్యాచ్ బాగా తిరిగింది, అటు తిరిగింది ఇటు తిరిగింది, ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కాని విధంగా తిరిగింది. సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్లో రిటర్న్ క్రీజ్ నో బాల్ వచ్చింది. ఆ తర్వాత 2 రన్అట్లు అండ్ దెన్ ఫైనలీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ గేమ్ని ఫినిష్ చేసి 10 పాయింట్లు తెచ్చేసుకొని పాయింట్స్ టేబుల్ పట్టికలో టాప్ పొజిషన్లో ఉన్నారు. మిస్ ఫీల్డింగ్, డ్రాప్ క్యాచెస్, ఇండెసిషన్, రాంగ్ డెసిషన్స్, అద్భుతమైన రివ్యూ అండ్ రివర్స్ స్వింగ్, సరేవా రూల్ చాలా వచ్చాయి మ్యాచ్లో మాట్లాడుకోవడానికి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ యాక్చువల్గా మనం పాయింట్స్ టేబుల్ కాంటెక్స్ట్లో చూస్తే ఆర్ఆర్ గెలిస్తే గనక దెర్ విల్ బి మెనీ టీమ్స్ స్టక్ ఎట్ 8 పాయింట్స్. ఇప్పటికే ఈ మ్యాచ్ కన్నా ముందు దేవర్ 5 టీమ్స్. ఆర్ఆర్ గెలుచుంటే కనుక వాళ్ళకు కూడా ఒక టెర్రఫిక్ అవకాశం వచ్చేది టు గెట్ థింగ్స్ గోయింగ్. దట్ ఎందుకంటే అదే 5 టీమ్స్ ఉండేవి 8లో ఆర్ఆర్ ఇంకొక అవకాశం వచ్చేది ఆ మిడ్ టేబుల్ బ్యాటిల్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడానికి. బట్ దే లాస్ట్ అండ్ వాళ్ళు కింద బాటమ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్ వైపు వచ్చేసారు. ఢిల్లీని కొంచెం దూరం పంపించారు ఈ 8 పాయింట్ దగ్గర నుంచి. అండ్ వాట్ అ విక్టరీ ఢిల్లీకి. లాస్ట్ గేమ్ ముంబైకి అగేన్స్ట్గా గెలిచి ఉండాల్సింది వాళ్ళు. అక్కడ బ్యాక్ టు బ్యాక్ రన్అట్లు వాళ్ళకి అయ్యాయి, ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రన్అట్లు వీళ్ళకి అయ్యేలాగా వీళ్ళు చూసుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ద పిచ్ వాస్ స్లో. అందులో ఎటువంటి డౌట్ లేదు. పిచ్ వాస్ స్లో. పిచ్ విల్ ఓన్లీ గెట్ బెటర్ ఫర్ బ్యాటింగ్ అండ్ ఫుల్ టాస్లు కానీ యార్కర్లు కానీ వేస్తే లాగి పెట్టి కొడతారు. సో యూ గో హార్డ్, వేస్తే హార్డ్ లెంగ్స్ అన్న వేయండి లేదా స్లోవర్ బాల్స్ అన్న వేయండి. అలా చేస్తే కానీ వర్కౌట్ కాదన్నట్టుగానే తయారైంది. ఎస్పెషలీ ఫస్ట్ 2 ఓవర్లో కుమ్మేసిన తర్వాత అభిషేక్ పోరేలు కుమ్మాడు అండ్ అట్ ద సేమ్ టైం జేక్ ఫ్రేజర్ మెక్రో కూడా ఆర్చర్ ఫస్ట్ ఓవర్ వేసిన తర్వాత వికెట్లు పడ్డాయి. మీకు ఆర్చర్ బౌలింగ్లో ఇతను అవుట్ అయ్యాడు, ఆ తర్వాత కరుణ్ నాయర్ రన్ అవుట్ అయ్యాడు. ఇక కొన్నిసార్లు అవకాశం కూడా చాలా క్రూయల్గానే ఉంటుంది. ఒకసారి ఇచ్చాను కదా, రెండోసారి చూడండి నేనేం చేసి చూపిస్తాను, ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో టెస్ట్ చేస్తా అన్నట్టుగా కరుణ్ కూడా రన్ అవుట్. దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్ కేఎల్ అండ్ అలాగే అభిషేక్ పోరేల్ది. ఆ పార్ట్నర్షిప్ చూస్తే కనుక 50 or 46 బాల్ పార్ట్నర్షిప్. అది T20 ఫార్మాట్ దగ్గర పార్ట్నర్షిప్పే కాదు. బట్ వాట్ రియలీ వాస్ క్రియేటింగ్ ఎ డిఫరెన్స్ ఆ ఇన్నింగ్స్ అంటే అక్షర్ పటేల్. ఇక్కడ మనం స్టార్క్ గురించి మాట్లాడుకుంటాం, తమిళలో కూడా స్టార్క్ని పెట్టాను, కానీ బాపు చేసిన పనిని మాత్రం ఎక్కడ కూడా విస్మరించకూడదు. బాపు వచ్చి ఆ ఇన్నింగ్స్కి ఆ ఫైర్ ఇవ్వకుండా ఉండుంటే లాస్ట్ 5 ఓవర్లో ఆ 80 రన్లు అనేవి వచ్చేవి కావు. 15 overs 111, 112 ఉన్నారు వీళ్ళు ఢిల్లీ. తర్వాత 78 పరుగులు కొట్టగలిగారు అంటే కనుక దానికి బాపు ఇచ్చిన పుష్ అంతా ఇంత కాదు. గ్రేట్ పుష్ ఇచ్చాడు బాపు. ఇంకా ఆ తర్వాత స్టబ్స్ అండ్ అలాగే అశుతోష్ కూడా చాలా బాగా ఆడారు. అండ్ లాస్ట్ ఓవర్లో ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏంటంటే టేకింగ్ అ ప్రాపర్ రివ్యూ. సెకండ్ బాల్ వైడ్ ఇవ్వలేదు అండ్ అశుతోష్ టుక్ రివ్యూ, ఎందుకంటే తల మించి వెళ్ళింది అని. ఎందుకు వైడ్ ఇవ్వలేదంటే అశుతోష్ కూడా కాస్త జంప్ చేసి ఆడాడు. అతను పొడుగ్గా ఉంటాడు, జంప్ చేసేసరికి బాల్ ఇక్కడి నుంచి వెళ్ళింది. జంప్ చేయకుండా ఉంటే రూల్ ఏంటి, అతను నార్మల్ హైట్ కన్నా బాల్ పైకి వెళ్ళిందంటే వైడ్. అతను జంప్ చేశాడా, వంగాడా, ఎగిరాడా కాదు. సో నార్మల్ హైట్ కన్నా పైకి వెళ్ళిందని అతను నమ్మాడు. రివ్యూ తీసుకుంటే వైడ్ వచ్చింది, శాండీ రిథమ్ పోయింది. కొన్నిసార్లు టేకింగ్ ద రివ్యూ అట్ ద కరెక్ట్ టైం బౌలర్కి ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేస్తుందో చెప్పే ఉదాహరణ. అండ్ ఆ తర్వాత రెచ్చిపోయారు. ఇక నో బాల్ వచ్చింది, కొట్టారు అండ్ లాస్ట్ బాల్లో కూడా డ్రామా జరిగింది. బస్ తీక్షణ ఆ క్యాచ్ పట్టుంటే సూపర్ ఓవర్ వచ్చేదే కాదు, గేమ్ ఆర్ఆర్ దిగేది. అక్కడ దాకా సూపర్ ఓవర్ దాకా అంటే లాస్ట్ 20 overs అటు ఇటు అయ్యేదాకా ఎక్కువ తప్పులు ఢిల్లీ క్యాపిటల్సే చేశారు. సరే, పరాగ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు మనం మాట్లాడుకోవచ్చు, బట్ తీక్షణ క్యాచ్ డ్రాప్ చేశాడని మాట్లాడుకోవచ్చు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తప్పులు చేశారు ఫీల్డింగ్లో. అశుతోష్ క్యాచ్ డ్రాప్ చేశాడు, స్టబ్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు, చాలా ఇబ్బందులు ఎదురయ్యే వాళ్ళకి. ఆ తర్వాత సమీర్ రిజ్వీ క్యాచ్ డ్రాప్ చేశాడు, ఆ తర్వాత మోహిత్ శర్మ కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. చాలా క్యాచ్లు డ్రాపులు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు చేశారు. కానీ ఆ తీక్షణ క్యాచ్ పట్టుకొని ఉండుంటే వీళ్ళు సింగిల్ పరిగెత్తేవాళ్ళు కాదు, మ్యాచ్ అయిపోయేది. బిగ్ డిఫరెన్స్. రివ్యూ స్కోర్ ఆ లాస్ట్ ఓవర్లో అంతరంలో రావడానికి కారణమైంది. సో వెన్ ఆర్ఆర్ స్టార్టెడ్ బ్యాటింగ్, సంజు అండ్ జైస్వాల్ స్టార్టెడ్ రియలీ వెల్. చాలా బాగా ఆడుతూ వచ్చారు, పవర్ ప్లేలు అదరగొట్టారు. అండ్ దెన్ సంజుకి ఆ రిబ్ పట్టుకున్నట్టుగా ఏదో అయింది. అది మసిల్ క్యాచా లేకపోతే ఇంకేమైనా అయిందా అని చెప్పడం కొంచెం కష్టం. బికాస్ గట్టి కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత పట్టుకున్నాడు, వచ్చి కొంచెం స్ట్రెచ్ చేయించారు, ఆ తర్వాత ఆడట్లేదు రావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హ్యూజ్ బ్లో అది. సంజు అక్కడ ఉండుంటే కనుక సమస్య ఉండేది కాదు, రన్ రేట్ డిప్ అయ్యేది కాదు. ఎందుకంటే వెన్ పరాగ్ కేమ్ టు బ్యాట్ డాట్ బాల్స్ పడ్డాయి. పరాగ్ సమ్హౌ డిడ్ నాట్ లుక్ లైక్ ఎ పర్సన్ టు బ్యాట్ అనిపించింది వాళ్ళ. అక్షర్ పటేల్ బాగా ఇబ్బంది పెట్టాడు అతన్ని. ఇన్ఫాక్ట్ విప్రజ్ నిగమే బాగా ఇబ్బంది పెట్టాడు అతన్ని ఆడిన 2 బాళ్ళు. అండ్ సంజు మిస్ అవడం వాజ్ అ బిగ్ బ్లో రాజస్థాన్ రాయల్స్కి. ముందే క్యాచ్ డ్రాప్ అయింది అశుతోష్ది. మొహమ్మద్ కేఫ్ చాలా కోపంగా చెప్పాడు, మంచి ఫీల్డర్ మీరు ఫీల్డింగ్ చేయించలేక ఇంపాక్ట్ సబ్గా బయట కూర్చోబెడితే ఉన్న ఫీల్డింగ్ కూడా పోతుందని చెప్పి. సరే అది పక్కన పెట్టండి, బట్
రియాన్ పరాగ్ ఏదైతే అవుట్ అయ్యాడు, చిన్న డీవియేషన్ బోల్డ్ అయిపోయాడు అక్షర్ పటేల్కి. ఆ తర్వాత నితీష్ రాణాకి ఏమి, నితీష్ రాణా అండ్ జైస్వాల్ వర్ గోయింగ్ స్ట్రాంగ్. అక్కడ కుల్దీప్ యాదవ్ జైస్వాల్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవర్ ఫిగరింగ్ అవుట్ ఎట్లా వెళ్తే బెటర్గా ఉంటుంది, ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది, వాట్ విల్ హెల్ప్, వాట్ విల్ నాట్ హెల్ప్ అనే విషయంలో ఆల్మోస్ట్ నితీష్ రాణా వాజ్ విన్నింగ్ ద గేమ్ ఫర్ దెమ్. 50 కొట్టాడు సెకండ్ 50 సీజన్లో. హీ వాజ్ ఆల్మోస్ట్ విన్నింగ్ ద గేమ్. కుల్దీప్ యాదవ్ని అటాక్ చేసి కొట్టేశాడు, అక్షర్ పటేల్ని అటాక్ చేసి కొట్టేశాడు. అక్షర్ పటేల్ని అటాక్ చేసినప్పుడు ట్రిస్టన్ స్టబ్స్ దగ్గర నుంచి, ఆఫ్ ఆల్ పీపుల్ ట్రిస్టన్ స్టబ్స్ దగ్గర నుంచి క్యాచ్ డ్రాప్ అయింది. ఇక అయిపోయింది మ్యాచ్, ఇంకా ఢిల్లీకి మ్యాచ్ పోయిందిలే. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ఈ జైట్లీ స్టేడియం చిన్నస్వామికి బిగ్ బ్రదర్ అని చెప్పేసి. సో ఇది కూడా పోయిందిలే మ్యాచ్ అనే స్థితిలో ఉన్నప్పుడు హెట్మాయర్ వచ్చాడు. హెట్మాయర్ ఎందుకు వచ్చాడు? నితీష్ రాణా అవుట్ అయ్యాడు. నితీష్ రాణా ఎందుకు అవుట్ అయ్యాడు? మిచెల్ స్టార్క్ అద్భుతమైన రివర్స్ స్వింగ్ డెలివరీ వేశాడు కాబట్టి అవుట్ అయ్యాడు. రివర్స్ స్వింగ్ ఎందుకైంది? సలైవా అప్లై చేయొచ్చనే రూల్ వచ్చింది కాబట్టి రివర్స్ స్వింగ్ అయింది. ఇన్ని రూల్ చేంజ్లు ఉన్నాయి, ఎన్ని రకరకాల బ్యాక్గ్రౌండ్ వర్క్లు జరుగుతూ వచ్చాయి. వాళ్ళు డ్యూ పడలేదు, అదొక అడ్వాంటేజ్ అయింది. డ్యూ పడి ఉంటే కనుక బాల్ చేంజ్ రూల్ కూడా వాడేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడైతే నితీష్ రాణా అవుట్ అయ్యాడు, నితీష్ రాణా అవుట్ అయిన తర్వాత కొంచెం చిన్న ప్యానిక్ అనేది సెట్ అయింది. బట్ స్టిల్ ఇన్ ద 19th ఓవర్ దే గాట్ గోయింగ్. వాళ్ళకి బాగానే రన్స్ వచ్చేసాయి. ఎందుకంటే మీకు వాళ్ళు ముఖేష్ డిడ్ నాట్ బౌల్ వెల్, మోహిత్ డిడ్ నాట్ బౌల్ వెల్. విప్రాజ్ ఒకే ఒక ఓవర్ వేసాడు. కుల్దీప్ వేసిన 2 ఓవర్లు ఎక్స్పెన్సివ్గా వెళ్ళే వేసిన ఫుల్ కోటాలో. అక్షర్ వేసిన 1 ఓవర్ ఎక్స్పెన్సివ్గా వెళ్ళిపోయింది, వన్ ఆఫ్ ది ఓవర్స్. సో ఇటువంటి పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్ ఒక్కడే కాపాడాలి. హస్ డన్ వెల్. అతను 18th ఓవర్లో 20th ఓవర్కి వచ్చేసరికి ఎక్కడ సిచ్యువేషన్ వాజ్ నాట్ ఇన్ ఢిల్లీస్ కంట్రోల్. వాళ్ళు హాయిగా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బాగానే ఆడారు అనుకుంటున్న సమయంలో 2 balls దే కుడ్ హావ్ పుష్డ్ ఫర్ అన్ ఎక్స్ట్రా రన్ అనిపించింది. ఎస్పెషలీ ద పెనల్టీమేట్ బాల్. ధృవ్ జురేల్ నో అని చెప్పాడు. 9 runs కావాలి 6 balls. వాళ్ళిద్దరూ కూడా ఆర్ఆర్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఫినిష్ చేయలేదు అంటే కనుక ఆర్ఆర్ విల్ ఫీల్ డిసప్పాయింటెడ్. ఎటువంటి డౌట్ లేదు అందరూ. 5వ బాల్ 2 ఉండింది, వద్దు అన్నాడు. వద్దు అనుకున్నప్పుడు లాస్ట్ బాల్లో 2 కావాలి. అండ్ మిచెల్ స్టార్క్ బౌల్డ్ టెరఫిక్ బాల్, లోపల తీసుకొచ్చాడు ఆ బాల్ని. కరెక్ట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఫీల్డర్ ప్యానిక్ అవ్వలేదు. అండ్ అలాగే కేఎల్ రాహుల్ ప్యానిక్ అవ్వలేదు. బాల్ పట్టుకున్నాడు, స్టంప్స్ తీసేశాడు. అండ్ ఓకే ఫైన్, సూపర్ ఓవర్, రెడీ. ఇక్కడ అసలు సిస్లైన తప్పులు ఆర్ఆర్ చేశారు. ఏం చేశారంటే, ఫస్ట్లీ స్టార్క్ లాస్ట్ ఓవర్ వేశాడు. ఇట్ వాస్ గివెన్ ఇన్ రైటింగ్ దట్ స్టార్క్ విల్ బౌల్. వేరే ఎవ్వరూ కూడా బాల్ పట్టుకునే సినిమానే కనిపించలేదు అక్కడ. స్టార్క్ని బాగా ఆడింది ఎవరు? జైస్వాల్ ఎప్పుడు వచ్చాడు? 1 వికెట్ పడిన తర్వాత వచ్చాడు. మీరు రాణాని ఎందుకు పంపించలేదని అడగచ్చు. రాణా స్టార్క్కి అవుట్ అయ్యాడు కాబట్టి పంపిలా. ఆ డిసిషన్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం మాట్లాడుకున్న బ్యాటిల్లో స్టార్క్ వర్సెస్ జైస్వాల్ స్టార్క్ని చాలా బాగా ఆడాడు. అందులో ఎటువంటి తేడాను లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు స్టార్క్ని తీసుకురాకుండా హెట్మాయర్ అండ్ అలాగే పరాగ్తో వెళ్ళారు. ఒక బౌండరీ వచ్చింది, బాగానే ఉంది. ఆ తర్వాత ఒక నో బాల్ పడింది. ఆ నో బాల్ ఏంటంటే రిటర్న్ క్రీజ్ అంటారు దాన్ని. ఫస్ట్ మనకి ఒక బౌలింగ్ క్రీజ్ ఉంటుంది ఎక్కడైతే స్టంప్స్ పెడతారో. ఆ తర్వాత ఒక పాపింగ్ క్రీజ్ ఉంటుంది. ఆ పాపింగ్ క్రీజ్ దాటితేనే దాన్ని నో బాల్ అంటారు. ఒకటి రిటర్న్ క్రీజ్ ఉంటుంది, అంటే ఈ సైడ్లో ఒక నిలువు గీత, అది 4 feet 4 inches దూరంలో ఉంటుంది. రూల్ ఏంటి అంటే, మీరు బౌలింగ్ చేస్తూ వస్తున్నప్పుడు మీ బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో, అంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి లెఫ్ట్ లెగ్, రైట్ ఆర్మ్ బౌలర్కి రైట్ లెగ్, ఆ బ్యాక్ లెగ్ అనేది ఆ రిటర్న్ క్రీజ్కి టచ్ కూడా కాకూడదు. దాటడం కాదు, టచ్ కూడా కాకూడదు. టచ్ అయిందంటే నో బాల్. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎక్కడ టచ్ అయిందిరా అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ తర్వాత చూసేసరికి జస్ట్ కొంచెం అలా టచ్ అయింది. థర్డ్ ఎంపైర్ చూసి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నో బాల్ అనేది వచ్చింది. ఎందుకు నో బాల్? బిగ్ స్క్రీన్లో స్టార్క్ చూసి అడిగాడు, లేదు టచ్ కాలేదు కదా అంటే, లేదు ల్యాండ్ అయినప్పుడు టచ్ అయిందని చెప్పారు. సో నో బాల్. మీకు ఒక 4 వచ్చింది, నో బాల్లో 4 వచ్చింది, ఓ సింగిల్ వచ్చింది. మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? దీంట్లో హ్యాపీగా మిగతా 3 బాల్ కుమ్మేసుకోవాలి. ఏ ఆలోచన లేకుండా కుమ్మేసుకోవాలి మిగతా 3 బాల్. అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ ఏం జరిగింది అక్కడ? ప్యాడ్కి వేసాడు, ప్యాడ్ కేఎల్ రాహుల్ చేతిలోకి పోయింది. హెట్మాయర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, రన్ అవుట్ అయ్యాడు. ఫ్రీ హిట్లో ద ఓన్లీ వే యూ కెన్ గెట్ అవుట్ ఇస్ రన్ అవుట్. రియాన్ పరాగ్ రన్ అవుట్. తర్వాత ఇతను వచ్చాడు, జైస్వాల్. సరే ఓకే, జైస్వాల్ వచ్చాడు, బాగానే ఉంది. జైస్వాల్ వచ్చేసరికి మళ్ళీ గట్టిగా మిడ్ వికెట్ వైపు కొట్టాడు. జేక్ ఫ్రేజర్ మెకక్, గ్రౌండ్ చిన్నది, ఫ్రేజర్ మెకక్ త్రో షార్ప్గా సాలిడ్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా జైస్వాల్ పరిగెత్తినా దెర్ వాజ్ నో 2 దేర్. ఇంకొక రన్ అవుట్. సూపర్ ఓవర్లో 2 వికెట్లు పడితే గాన్ అయిపోయింది. అలాంటిది 2 వికెట్లు పడ్డాయి. ఆ 2 వికెట్ అట్టబడ్డే రన్అట్కి పడ్డాయి. ఇంకేం చెప్పాలి రాజస్థాన్ రాయల్స్ గురించి? అదొక ఇండెసిషన్. స్టార్క్ని తీసుకురాకుండా ఉండడం వాజ్ అన్ ఇండెసిషన్. తర్వాత రాంగ్ డెసిషన్, ఇన్ఫ్యాక్ట్ ఇండెసిషన్ అనడానికి లేదు. సందీప్ శర్మ లాస్ట్ ఇయర్ బాగా రన్స్ ఇచ్చాడు. ఆర్చర్ ఇస్ అ లిటిల్ మోర్ పవర్ఫుల్ బౌలర్. ఇటువంటి కేసుల్లో ఎస్పెషలీ వెన్
ప్రెషర్ ఉన్నప్పుడు ఆర్చర్ లాంటి వాళ్ళకి బౌలింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్. ఆర్ఆర్ ఫస్ట్లీ దే నీడెడ్ అట్లీస్ట్ ఒక 15-16 రన్స్ కావాలి టు డిఫెండ్. ఎనీథింగ్ లెస్ దాన్ దట్ వాజ్ అ బిగ్ రిస్క్. అలాంటి దే ఓన్లీ హ్యాడ్ 11 ఇన్ ద బ్యాంక్. 11 ఇన్ ద బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు యూ డెఫినెట్లీ ఆర్చర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ఆర్కి ఏంటి అంటే నో బడీ ఈజ్ ఆ డెత్ ఓవర్స్ కంట్రోల్ బౌలర్ ఎవరు కాదు. ఉన్న బౌలర్స్లో ఐ థింక్ సందీప్ శర్మనే ఈజ్ అ లిటిల్ బిట్ డెసిగ్నేటెడ్ డెత్ బాల్ బౌలర్ వాళ్ళకి. బట్ ఇవాల్టి రోజున అతను డెత్ బౌలింగ్ సరిగా పడలా. దట్ ఈస్ వై ఐ ఫెల్ట్ కరెక్ట్ గా ద డెసిషన్ అని. బట్ అగైన్ వాళ్ళు అనుకునేది ఏంటంటే మన దగ్గర ఉన్న డెసిగ్నేటెడ్ డెత్ బాల్ బౌలర్ ఇతనే, ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, ఇతనే వెళ్ళాలనుకున్నారు. ఫస్ట్ బాల్ అక్కడ ఆ త్రో అనేది ఎక్కడికో హెట్మార్కి వాలీబాల్ స్పైక్ చేసే విధంగా వచ్చింది. హెట్మార్ మన ధ్రువ్ జురేల్కి అది కనుక స్టంప్స్ మీద కూర్చుంటే కనుక రన్అట్ అయ్యేవాడు జైస్వాల్. అది వేరే సిచ్యువేషన్ ఉండేది. అలా అవ్వలేదు. ఆ జైస్వాల్ అంటున్నా కేఎల్ రాహుల్ రన్అట్ అయ్యేవాడు, డైవ్ కొట్టాడు, అది అలా అవ్వలేదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు రన్స్ వచ్చేసాయి, ఎందుకంటే పక్క జరి 4 కొట్టాడు, ఆ తర్వాత సింగిల్ తీసుకున్నాడు, అండ్ ఆ తర్వాత స్టబ్స్ ఫినిష్ చేసి డీసీ గాట్ ఎవ్రీథింగ్ రైట్. స్టార్క్ బౌలింగ్ కరెక్ట్, పిక్చర్ పర్ఫెక్ట్. బ్యాటింగ్లో మీకు స్టబ్స్, అశుతోష్ అండ్ కేఎల్ రాహుల్. కేఎల్ ఎందుకు ఉండాలి? కేఎల్ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కేఎల్ కావాలి. అక్షర్ పటేల్ కొడతాడు కదా, అక్షర్ పటేల్ వెళ్ళాలి కదా, కాదు, కేఎల్ రాహులే ఉండాలి అక్కడ. డీసీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ నా సూపర్ ఓవర్లో. ఆర్ఆర్ గాట్ ఎవ్రీథింగ్ రాంగ్ ఇన్ దట్ సూపర్ ఓవర్. డీసీ డిడ్ మోర్ రాంగ్స్. ఆ మిగతా ఇన్ 40 ఓవర్స్ ఆఫ్ ద మ్యాచ్లో డీసీ ఎక్కువ తప్పులు చేసింది, బట్ ఆర్ఆర్ కీలకమైన తప్పులు చేసింది. అండ్ దాంతో విన్నింగ్ ఇస్ హ్యాబిట్, లూజింగ్ ఇస్ హ్యాబిట్ అంటూ ఉంటారు. ఆర్ఆర్ ఆర్ నాట్ ఫైండింగ్ ఇనఫ్ దాన్ని ఏమంటారు పవర్ టు ఫినిష్ గేమ్స్ ఆఫ్, అండ్ దిల్ బి డిసప్పాయింటెడ్ ఫర్ షూర్. చాలామంది రాహుల్ ద్రవిడ్ క్యాప్ తీసి పక్కన కొట్టి ఇమేజ్లు నాకు షేర్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ షేర్ దట్. చూస్తేనే కొంచెం బాధగా అనిపిస్తుంది రాహుల్ ద్రవిడ్ని. బట్ ఇవాళ మనం ముందే అనుకున్నది ఆర్ఆర్ హ్యాస్ వెరీ లిటిల్ ప్లేయర్స్ టు డీల్ విత్. వాళ్ళు 20 ప్లేయర్సే ఉన్నారు, అందులోనూ వాళ్ళకి కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో థింగ్స్ డిడ్ నాట్ గో అట్ ఆల్ దేర్ వే, అండ్ కాంట్రిబ్యూషన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బాగా వచ్చాయి. సో సూపర్ ఓవర్లో అండ్ అలాగే లాస్ట్ ఓవర్లో స్టార్క్ బాగా వేసినందుకు స్టార్క్నే తమ్నెల్లో పెట్టడం జరిగింది. బట్ దేవర్ కాంట్రిబ్యూషన్స్. కుల్దీప్ మంచి వికెట్ తీశాడు, బాపు బ్యాటింగ్లోను బౌలింగ్లోను బాగా ఆడాడు, కేఎల్ రాహుల్ హెల్డ్ ఇస్ నౌ టు ప్లే వెల్, అభిషేక్ పటేల్ స్టార్టింగ్లో బాగా ఆడాడు, అండ్ ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్లో ఫినిష్ చేశాడు. తర్వాత మీకు జేక్ ఫ్రెజర్ మేక మంచి ఫీల్డింగ్ చేస్తూ అక్కడ రన్అట్లు చేయగలిగాడు. ఇట్ ఇస్ అ టీమ్ ఎఫర్ట్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఆ టీమ్కి ఇంజన్ వాస్ మిచెల్ స్టార్క్ టుడే.